హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం కాలర్ నెక్ బ్లౌజు కటింగ్ చూసేద్దామండి. ఇది కాలర్ నెక్ అండ్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ కూడా చేసుకుందాము. దీనికి లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. ఖర్చు 2 ఇంచెస్తో కలిపి 15 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. అందులో హాఫ్ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్ నార్మల్గా ఎప్పుడు 2.5 తీసుకుంటాం కదా, ఈ కాలర్ నెక్కి 3 ఇంచెస్ తీసుకోవాలండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 2 మార్క్స్ లైన్ డ్రా చేసుకోవాలండి. కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చంక్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 34 అండి. 34/4 8.5 వస్తుంది. దానికి 2.5 కలిపి 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. అండ్ నడుము వచ్చేసి 8 ఇంచెస్ అండి. అంటే 32 ఇంచెస్ నడుము, 2 ఇంచెస్ ఏమో ఖర్చుకి అండ్ 1 ఇంచ్ వచ్చేసి డాట్స్కి. టోటల్ 11 ఇంచెస్ అండి. పైనుంచి కిందకి ఒక లైన్ డ్రా చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకొని చిన్నది రౌండ్ తీసుకోవాలండి, బాక్స్లా చేసుకొని. కిందన మడుపుకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 4 ఇంచెస్ బ్యాక్ నెక్ డిజైన్ కోసం డ్రా చేసుకుంటున్నాను. పైనుంచి కూడా 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ రెండిట్లకి కలిపి మధ్యలో ఒక నెక్ డిజైన్ వేసుకుంటాను. ఆ డిజైన్ ఇలా వేసుకుంటున్నానండి. మీరు ఈ డిజైన్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకోకుండా, అంటే వెడల్పు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తగా తీసుకోండి. వెడల్పు ఎక్కువైపోతే వీపంతా కనిపించినట్టు ఉంటుందండి. సో అందుకని వెడల్పు తక్కువగానే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకుందామండి. లైనింగ్ పార్ట్ కట్ చేసేసుకుందాము. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ పార్ట్ అది కట్ చేసుకుంటున్నాను. కాలర్ నెక్కి కట్ చేశాను. నెక్స్ట్ ఈ డిజైన్ నెక్ కూడా కట్ చేసుకుందామండి. డిజైన్ కొంచెం వెడల్పు అనిపించింది, అందుకే కొంచెం తగ్గించుకుంటున్నాను. మరి వీపంతా కనిపించినట్టుగా ఉండకుండా సింపుల్గా నీట్గా ఉండేలాగా. ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇంకా వెడల్పు వచ్చేస్తుంది కదండి, ఇంకా ఖర్చులు అవన్నీ పోను, ఇంకా వెడల్పుగా ఉంటుంది. సో అందుకని కట్ చేసినప్పుడు కొంచెం తక్కువగా కట్ చేసుకుంటే, ఇదిగోండి ఇలా వచ్చింది ఈ డిజైను. సో బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. అదే ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకొని అప్పుడు కట్ చేసుకుందాము. దీనికి బ్యాక్ పార్ట్ యూజ్ చేసే అవుట్లైన్ గీసుకుందామండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని 12 ఇంచెస్కి మొత్తం, అది మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ 15 ఇంచెస్ కదండి, 3 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసుకున్నాను. 12 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకొని అవుట్లైన్ మొత్తం డ్రా చేసుకుంటున్నానండి. అవుట్లైన్ ఇలా నీట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి మెయిన్ డ్రా చేసుకుంటానండి. ఇందులో ఇప్పుడు నెక్ డిజైన్ తీసుకుంటానండి. నెక్ డిజైన్ వచ్చేసి పైన చిన్న స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ కర్వ్ షేప్ లాగా ఇలా ఇచ్చుకుంటే మనకి కాలర్ నెక్కి ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. చక్కగా నీట్గా డిజైన్ చేసుకోవాలి. నాకు ఎందుకో కొంచెం ప్లేస్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. అంటే నెక్ కిందకు వచ్చేస్తుంది అనిపించిందండి, కొంచెం పైకి రావడానికని డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇలా డ్రా చేసుకొని కొంచెం పైకి 3 ఇంచెస్ వచ్చిందండి. ఇలా డ్రా చేసుకుంటున్నాను పైకి వచ్చేలాగా. మీకు అర్థమవుతుందో లేదో, ఇదిగోండి ఇలా డ్రా చేసుకోవడానికని అది చెరిపేసాను అనమాట. అంటే అలా డ్రా చేసుకుంటే నెక్ కిందకు వచ్చేస్తుంది, కాలర్ నెక్కి కిందకు ఉంటే బాగోదు కదండి, దాని గురించి అని మళ్ళీ చెరిపేసి పైకి ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఇదంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి.
కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఇది చెరిపిన తర్వాత మళ్ళీ పాత దాని మీదకి వెళ్ళిపోద్ది చెయ్యి. చూసుకుంటూ జాగ్రత్తగా ఏది కరెక్టో దాని మీద మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది నెక్. మన దగ్గర కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. బ్లౌజెస్, చుడీదార్స్, డ్రెస్సెస్ మ్యాక్సిమం అన్ని మోడల్స్ స్టిచ్చింగ్ అవైలబిలిటీ ఉంటుందండి. ఫ్రాక్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 1 ఇంచు ఖర్చులుగా ఎక్స్ట్రా తీసుకున్నాము. టోటల్ 7 ఇంచెస్. కింద నేను కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్కి చంక డౌన్కి మార్క్ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి హ్యాండ్ లెంత్ పెంచాలన్నా తగ్గించాలన్నా చూసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీని మీద మనం ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, లైనింగ్ది బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలండి. ఖర్చు ఎక్స్ట్రా అది ఇంకేం తీయక్కర్లేదు. లేదు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటామన్నా పర్వాలేదు, కానీ ఇందులో ఆల్రెడీ ఖర్చు అదే ఎక్స్ట్రా తీసాను కాబట్టి నేను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నానండి. మొత్తం లెవెల్గా చూసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ పెట్టినప్పుడు 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది కింద వచ్చేస్తుంది అనమాట. అందుకని లెవెల్ చూసుకొని మనం కరెక్ట్గా ఉన్న తర్వాతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కరెక్ట్గా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో దాన్ని బట్టి నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈ శారీలో క్లాత్ వచ్చేసరికి కొన్ని చిన్నవి ఇస్తాడండి. దానివల్ల హ్యాండ్స్కి అవి సరిగ్గా సరిపోదు. అందుకని హ్యాండ్స్ ముందుగా కట్ చేయలేదు. లైనింగ్ అయితే మనం మీటర్ క్లాత్ తీసుకుంటాం కాబట్టి లైనింగ్ సరిపోద్ది. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోవాలి కదా, దాని గురించనే లాస్ట్లోనే హ్యాండ్స్ కట్ చేసుకుంటే మంచిది. క్లాత్ బట్టి మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లమే ఉండదు. ఇందాక మర్చిపోయానండి, ఫ్రంట్ పార్ట్కి షేప్ తీయడం మర్చిపోయాను. నార్మల్గా అలా కట్ చేస్తాను. ఇప్పుడు షేప్కి వచ్చేసి కిందన 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటానండి. ఇలా మార్క్ చేసుకొని సైడ్ వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక కర్వ్ షేప్లో డ్రా చేసుకొని అది ఇలా కట్ చేసి తీసేసుకోవాలండి. ఇది షేప్కి అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇలా పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ లైనింగ్లో కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది కదా, ఆ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడు అలా తక్కువ రాకుండా సరిపోయేలా చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుందండి. లైనింగ్ అన్నది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి లోపల అతుకొచ్చినా పెద్దగా కనిపించదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకొస్తే కనిపిస్తుంది కదా, మ్యాక్సిమం అతుకు రాకుండానే కట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇలా నీట్గా పెట్టేసుకొని చక్కగా మనం ఏ డిజైన్ అయితే మార్క్ చేసామో డిజైన్ బట్టి నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పక్కన మిగిలిన ముక్క షేప్ పట్టి కట్ చేసుకుంటున్నానండి. ఇది షేప్లకు వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసాము, అదేవిధంగా లైనింగ్ కూడా మిగిలిన క్లాత్లో అది ఇలా కట్ చేసుకుంటే ఇది షేప్కి సరిపోద్దండి. నీట్గా ఉంటుందండి ఇలా షేప్ పట్టి తీసుకుంటే. ముక్కలు తీసుకుంటే కొంచెం బాగుండదు. సో ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ మీద డ్రా చేసాం కదండి, అది కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. సో మొత్తంగా 4 ఫోల్డింగ్స్ రావాలండి.
4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా లోపల ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేసి. పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది అందు మీద పెట్టుకొని కరెక్ట్గా అలా లెవెల్ తీసేసుకోవడమేనండి. సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే. ఇవి సెంటర్కి 2 కలిపి డాట్స్ పెట్టేసుకుంటే సెంటర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. లైనింగ్ మొత్తం అన్నీ కట్ చేస్తామండి. ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ అండ్ షేప్ పార్ట్ అన్నీ తీస్తాము. ఇప్పుడు మనకి కాలర్ ఒకటి బాకీ ఉందండి, అది కట్ చేసుకోవాలి. కాలర్ కోసం ఇందులో అయితే ఈ మిగిలిన క్లాత్ అయితే సరిపోదండి. సో శారీలో క్లాత్ కట్ చేసుకొని అది కాలర్ కింద యూజ్ చేసుకుందాము. సో టోటల్గా కటింగ్ వచ్చేసి ఇదండి. మిగిలిన పార్ట్స్ ఏమొచ్చి హుక్స్లకి తాళ్ళకి యూజ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.